భీకర శబ్దం తరువాత క్షణాల్లోనే విమానం మీద పడిపోవడంతో విద్యార్థులలో దాదాపు 25 మంది మంటలు అంటుకొని మృతి చెందడం జరిగింది. డైనింగ్ టేబుల్ పైన ప్లేట్లలో ఆహారం, వీటిపైనే పడి ఉన్న కాలిన మృతదేహాలతో ఇక్కడ విషాదకరమైన వాతావరణం నెలకొంది. అయితే విద్యార్థుల్లో 4 MBBS ఉన్నారు. అయితే ఒకరు PG విద్యార్థి. అయితే శిథిలమైన భవనంలోని ప్లేట్లలోని వడ్డించుకున్న అన్నం కూడాను సగం తినక విద్యార్థులు మిగతా జీవితాలతోని అయిపోయారు. అయితే హాస్టల్ క్యాంటీన్ అంతా కూడా చెల్లా చెదురుగా ప్లేట్లతోని మంచినీటి గ్లాసులతోని రణరంగంగా మారిపోయింది. ఈ ఘటనతోని ఫైమా డాక్టర్ల సంఘం అయితే ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు విద్యార్థులు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నామని సంస్థ అయితే ఒక ప్రకటనలో పేర్కొంది. ఎటువంటి సాయం చేయడానికి కూడా ఆయన సిద్ధం ఉన్నామని ప్రకటించారు. ఘటనలోని 40 మంది వరకు డాక్టర్లు గాయపడ్డారు. ఒకరు డాక్టర్ అయితే పరిస్థితి విషమంగా ఉంది. ఘటన సమయంలోని తన కుమారుడు విమానం కూలిపోతుందని గుర్తించి వెంటనే 2వ అంతస్తు నుంచి కిందకు దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డారని విద్యార్థి తల్లి అయితే రామ్లీలా తెలిపారు. దూసుకొస్తున్న వైనంని సకాలంలో గుర్తించిన కొంతమంది అయితే పరుగులు తీయడం, కొంతమంది దూకేయడం చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలు అయితే కాపాడుకోవడం జరిగింది. అయితే వీళ్ళే కాకుండా ఫ్లైట్ లో ప్రయాణించిన 241 మంది ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. వీళ్ళందరూ ప్రాణాలు పోవడానికి కారణాలు అయితే ఇంకా బయటపడలేదు. అయితే ఆ విమానం ఎందుకు కూలిపోయిందంటే రకరకాల కారణాలు అయితే చెప్తున్నారు. అసలు విషయం ఏంటో మనకి ఇప్పటిదాకా తెలియలేదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.